ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమ. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ దుష్టు దోషం గురించి. దుష్టు దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి అలాగే వ్యాపార సంస్థలకి దిష్టి తగలడం వల్ల, జనఘోష నరఘోష తగలడం వల్ల విపరీతమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చాలా పెద్ద సమస్య ప్రజెంట్ ఉన్న ఇది ఈరోజు మనం దీని గురించి ఎలా తగ్గించుకోవాలి, ఏ విధంగా చేస్తే కొన్ని ఉపాయాలు. ఇందుట్లో దృష్టి దోషాన్ని తొలగించుకోవడానికి నరదృష్టి, జనదృష్టి, అలాగే గ్రహ దృష్టి, అంటే ఒక్కొక్కసారి కొన్ని సమస్యల వల్ల వ్యాపారాల్లో ఇబ్బందులు అవుతుంటాయి కదా, ఎలా తొలగించుకోవాలి ఈరోజు మనం చెప్పుకుందాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు నాకు మెయిల్ చేయడం జరిగింది, అలా కామెంట్స్లో కూడా చాలా విషయాలు అడుగుతున్నారు. నేను దగ్గరగా 230 వీడియోలు చేయడం జరిగింది రకరకాల సమస్యల గురించి. ఒక్కసారి మీరు నా వీడియోస్లోకి వెళ్ళి చూడండి. కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. దీనికి కావాల్సిన వస్తువులు అంటే ఇప్పుడు 4 టాపిక్స్ ఒకేసారి చెప్పుకుందాం. మీరు చూస్తున్నారు కదా, కల్లుప్పు, సముద్ర ఉప్పు, అలాగే ఎండుమిర్చి, నిమ్మకాయ, ఒక గాజు గ్లాసు నీళ్లు, అలాగే ఆవాలు, అలాగే నిమ్మ ఆకులు. మీకు ఎలా చేయాలి అనేది నేను చెప్తాను, మీకు చూపిస్తాను. సబ్జెక్ట్లోకి వెళ్దాం. మనం ఏంటంటే దిష్టి దోషం తగిలినప్పుడు కనిపించే లక్షణాలు, దిష్టి తీసే విధానం, దిష్టి పోవడానికి ఏం చేయాలో చెప్పుకుందాం. దిష్టి అనే మాటని మనం పురాతన కాలం నుంచి వింటున్నాం కదా. మనం చాలామంది నుండి మా అమ్మాయికి దిష్టి తగిలిందండి, మా అబ్బాయికి దిష్టి తగిలిందండి, మా వ్యాపారం దిష్టి తగిలిందండి అని వింటుంటాం. అయితే ఇప్పుడు మనం చిన్నపిల్లలకి దిష్టి తగిలితే వాళ్ళకు ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంటే, విపరీతమైన ఏడుపు ఉంటుంది, విపరీతంగా ఏడుస్తారు, అంటే భయపడుతూ ఉంటారు, చిన్నపిల్లల లక్షణం. అలాగే సడన్గా జ్వరం వస్తుంది. అది పెద్దవాళ్ళు అనుకోండి, పెద్దవాళ్ళు అంటే మామూలుగా యుక్త వయసు వచ్చిన వాళ్ళు దిష్టి తగిలిన తర్వాత అకస్మాత్తుగా తలనొప్పి వస్తుంది, అలాగే వాంతులు విరోచనాలు అవుతుంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి, కళ్ళు బరువు ఎక్కుతాయి, అంటే కళ్ళు ఏదో తెలియని బరువు వచ్చేస్తుంది అనమాట. మనకి ఈ దిష్టి పోవడానికి ఏం చేయాలో మనం చెప్పుకుందాం. చిన్నపిల్లలకు దిష్టి తగిలినప్పుడు ఏం చేయాలంటే 2 ఎండుమిర్చి తీసుకోండి. మీకు ఎందుకంటే ప్రాక్టికల్గా చూపిస్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. 2 ఎండుమిర్చి తీసుకొని అలాగే కొన్ని ఆవాలు చూస్తున్నారు కదా, కొన్ని ఆవాలు, 2 ఎండుమిర్చి, ఆవాలు, అలాగే కాస్త కల్లుప్పు, సముద్ర ఉప్పు, మామూలుగా ఐడేజ్ ఉప్పు కాకుండా సముద్ర ఉప్పు తీసుకోండి. ఈ మూడింటిని తీసుకొని పైనుంచి కిందకి 3 సార్లు తిప్పి, దక్షిణ దిశ నుంచి 3 సార్లు, దానికి ఆపోజిట్గా 3 సార్లు తిప్పాలి. దీన్ని ఏం చేయాలంటే తీసుకువెళ్ళి బొగ్గుల మీద కానీ, లేదంటే మనకు సిటీలో ఉంటున్నామండి, మీ ఇంట్లో ఒక పెనం పెట్టండి, పెనం మీద ఈ ఉప్పు అలాగే ఆవాలని ఈ ఎండుమిర్చిని పెనం మీద వేసి వేయించండి. వేసిన తర్వాత ఏం చేయాలి, దిష్టి తీసిన తర్వాత బాగా వేడి చేసి అందులోంచి తీసేసి మీరు డస్ట్బిన్లో కానీ లేదంటే ఎక్కడైనా పారేయండి, మన డ్రైనేజ్లో కానీ పారపోసేయండి. పిల్లలకు పోయి తగిలిన దిష్టి పోతుంది. ఇప్పుడు మామూలు మనం అనుకున్నాం దిష్టి తీయటం అంటే ఎలాగనేసి, ఇక్కడ నేను బొమ్మేసాను చూడండి. దక్షిణం అంటే సౌత్ సైడ్. మనం దిష్టి తీసినప్పుడు మనిషి ఇలా ఉన్నాడు అనుకోండి, ఇక్కడ స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసి మొదలు పెట్టాలన్నమాట. దక్షిణం సైడ్ దిశ నుంచి 3 సార్లు, అంటే ఇటు పక్క నుంచి ఇక్కడ మొదలుపెట్టి ఇలా 3 సార్లు తిప్పాలి. అలాగే కొంతమంది మన కుడివైపు నుంచి అంటే ఇలా నార్త్ సైడ్ నుంచి తిప్పుతారు, ఇలా తిప్పాలి, ఆపోజిట్ డైరెక్షన్లో 3 సార్లు తిప్పాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి తిప్పాలి, మధ్య నుంచి స్టార్ట్ చేసి, కింద నుంచి కాదు. అలా తిప్పడం వల్ల ఖచ్చితంగా పిల్లలకు తగిలిన దిష్టి పోతుంది. ఇది ఎండుమిర్చి, ఆవాలు, కల్లుప్పు. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. అంతేగాని నేను మళ్ళీ ఎలా తిప్పాలంటే ఎలా తిప్పాలి అందుకే బొమ్మే చూపిస్తున్నాను. దక్షిణం అంటే సౌత్ సైడ్ నుంచి ఇక్కడ మొదలుపెట్టి ఇలా తిప్పాలి 3 సార్లు ఆపోజిట్లో. మనం పాజిటివ్గా మనం ఎలా మామూలుగా ఎలా తిప్పుతాం, కింద నుంచి స్టార్ట్ చేస్తాం,
కింద కాకుండా ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా తిప్పాలన్నమాట. అర్థమైంది కదా. అలాగే పెద్దవాళ్ళకి దిష్టి తీసే విధానం చెప్తాను. కొంచెం కల్లుపు తీసుకోండి, కొద్దిగా, అంటే ఇంత కాదండి, జస్ట్ 2-3 పొలుగులు తీసుకోండి. ఎవరికైతే దిష్టి తగిలింది అనే వ్యక్తి ఉంటుందో తలపై నుంచి 3 సార్లు, తలపై నుంచి దక్షిణ దిశ నుంచి మొదలు పెట్టాలి. అంటే తల కదా, ఇక్కడ మొదలు పెట్టాలి. దక్షిణం అంటే ఇక్కడ మొదలుపెట్టి ఇలా 3 సార్లు పైన తిప్పాలి. కింద నుంచి తిప్పకూడదు. పిల్లలకైతే కింద నుంచి తిప్పాలి, పెద్దవాళ్ళకైతే తలకి మాత్రం తిప్పాలి. 3 సార్లు ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పి మళ్ళీ దక్షిణ వైపు తిప్పాం కదా. ఆ తర్వాత ఈ ఉప్పుని ఒక గాజు గ్లాస్ తీసుకొని, 2 గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో వేసేసి కరిగేదాకా తిప్పండి. తిప్పి దాన్ని మీ సింక్లో కానీ అక్కడ నీళ్లు పోసుకునే అవకాశం ఉంటే అక్కడ పోసేయండి. చివరికి లెట్రిన్లో పోసినా బాధలేదు, ఎందుకంటే మీ దిష్టిని మనం బయట పోయడానికి అవకాశం లేదు కాబట్టి అలా చేయండి. అలాగే ఇది ఇలా చేయడం వల్ల పెద్దవాళ్ళ దగ్గర దిష్టి పోతుంది. అంటే 3 సార్లు ఆపోజిట్ డైరెక్షన్లో దక్షిణ వైపు నుంచి తిప్పితే చాలు. అలాగే వ్యాపార సంస్థల్లోనూ వ్యాపారం సరిగ్గా నడవనప్పుడు ఎంత కష్టపడ్డా ఫలితం రావడం లేదు, ఎక్కువగా జనఘోష నరఘోష తగిలింది అని అనుకుంటూ ఉంటాం కదా. మీరు చేయాల్సింది ఏం లేదు. ఒక శనివారం నాడు ఒక నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ తీసుకొని అందులో గాజు గ్లాసులో నీళ్ళు పోసి, ఆల్రెడీ నీళ్ళు పోసి దాంట్లో ఇలా పెట్టండి. పెట్టేసి ఎప్పుడు చేయాలి? ఇది శనివారం నాడు చేయాలి. శనివారం నాడు ఇది మీరు షాపులో ఎదురుగా కనిపించే విధంగా చాలామంది పెడుతూ ఉంటారు. టేబుల్ పైన పెట్టి పైన పువ్వు కూడా పెడుతుంటారు. డైరెక్ట్గా టేబుల్ పైన పెట్టి పెట్టించండి. టేబుల్ పైన అంటే మీ కౌంటర్ దగ్గర పక్కన ఎక్కడైనా సరే, అలా లేదు కిటికీలు ఎక్కడైనా పెట్టండి. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి శనివారం నిమ్మకాయని నీళ్ళని మారుస్తూ ఉండండి. శనివారం ఒకరోజు చేయాలి. ఇలా చేయడం వల్ల మీ షాపుకి జనఘోష నరఘోష తగలకుండా ఉంటుంది. ఇంకొకటి మనం మర్చిపోయి చెప్పుకోవడం, గర్భిణీ స్త్రీలు చాలామంది ప్రెగ్నెన్సీ స్త్రీలకి బయటికి వెళ్ళినప్పుడు జనఘోష అంటే ఘోష తగులుతుంది, దిష్టి దోషం తగులుతూ ఉంటుంది. వారికి ఒక చిన్న ఉపాయం మనం చెప్పుకుందాం. ఇది చూస్తున్నారు కదా, నిమ్మ చిట్టాకులు 1 కానీ 2 కానీ 3 కానీ నిమ్మ చిట్టాకులు తీసుకోండి. అంటే ప్రెగ్నెన్సీ ఉన్న వారు బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ నిమ్మ ఆకుల్ని మీతో పాటు తీసుకువెళ్ళండి. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నిమ్మ ఆకుల్ని ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఆకుల్ని కాల్చేయండి. పొయ్యి మీద కాల్చేయండి. స్టవ్ మీదనే కాల్చవచ్చు, లేదంటే మామూలు పొయ్యి మీదనే కాల్చవచ్చు. అలా లేకపోతే క్యాండిల్ వెలిగించేనే కాల్చవచ్చు. ఇలా కాల్చడం వల్ల వారి మీద, గర్భిణీ స్త్రీ మీద చెడు దోషం అనేది ఉండదు. ఇది మన పూర్వీకులు మనకు చెప్పిన అతి గొప్ప అద్భుతమైన విషయాలు ఇవి. ఎందుకంటే మిత్రులారా, రకరకాల విధానాలు ఉన్నాయి, దిష్టి తీసే విధానాలు. ఈ విధానాలు సక్సెస్ఫుల్గా పనిచేస్తాయి. చాలామంది మిత్రులు అంటూ ఉంటారు, కుడి నుంచి ఎడమకి తీస్తాం కదా, ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పాలి. మామూలుగా తీసినప్పుడు కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి 2 ఉంటాయి. అంటే మన గుళ్ళో ప్రదక్షిణ చేసినప్పుడు ఎడమ నుంచి చేస్తాము, దిష్టి తీసినప్పుడు కుడి నుంచి దక్షిణ భాగంలో స్టార్ట్ చేసి చిన్నపిల్లలకైతే కింద నుంచి తిప్పాలి, పైవారికి ఓన్లీ తల వరకే తిప్పాలి. వ్యాపార సంస్థలో ఈ విధంగా చేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు నిమ్మ ఆకు తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ఈ జనఘోష నరఘోష దృష్టి దోషం తగ్గుతుంది. ఇది ప్రాక్టికల్గా చాలామంది చేస్తూ ఉంటారు. రకరకాల ఉపాయాలు ఉన్నాయి. ఇంక ముందు నేను ఈ ఉపాయాలు మీకు అంటే ప్రాక్టికల్గా బాగా ఫలితాలు వచ్చే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇవన్నీ మన పూర్వీకులు మనకు చెప్పిన అద్భుతమైన విషయాలు మిత్రులారా. నమ్మి చేయండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. చాలామంది ఇప్పుడు ఆడపిల్లలు అంటే బయటికి వెళ్ళినా కానీ, అలాగే షాపింగ్కి వెళ్ళినా కానీ జుట్టు వదిలేసి వెళ్తూ ఉంటారు. వారికి రాగానే దిష్టి తగులుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కొంచెం జడ వేసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ తక్కువగా ఇంపాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.